తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రియులందరికీ ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన మరొక సమయమును మానవ జాతిగా మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా చేర్చి తండ్రి, మరి మీ కృపను బట్టి మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఇస్తున్న ఆదరణ బట్టి మీ కృతజ్ఞతలు ప్రభు. నాయన కొన్ని విషయాలు మీ గ్రంథం ద్వారా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మీ సహాయమును అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి, వినుచున్న వారికి వినగల శక్తిని దయచేయమని ఈ కార్యముల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరి అందరికీ ప్రభు నామన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మీ ముందు మరి ఉంచాలని నేను కోరుతున్నాను. దేవుని యొక్క సంగతులు, దైవ మాటలు ఎన్నో నేర్చుకోవడం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యకరం. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రియులందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ఈరోజు మరి పరమ విద్య పరమ గురువు అనే పాఠాన్ని ముందు పెట్టాలని కోరుతున్నాను. పరలోక విద్యకు పరమ గురువు అనే పాఠాన్ని మేము ముందు పెడుతున్నాను. కనుక లోకంలో మనందరూ తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, కోటి విద్యలు కూటి కొరకు అనే మాట నానుడి లోకంలో మనకు కనపడుతూ ఉంది. కనుక ఏ పని చేసినా, అందులో విద్యను మనం అభ్యసించినా అవన్నీ కూడా దేని కొరకయ్యా అంటే సంబంధమైన మరి ఆ కూటి కొరకు అని పెద్దలు తెలియపరిచినట్లుగా మరి ఎన్నో మరి విద్యలు లోకంలో మనకు కనబడుతున్నాయి. కనుక మరి పరసంబంధమైన విద్య మరి పరలోకానికి తీసుకుని వెళ్ళే గొప్ప జ్ఞానం. కనుక మరి రెండు కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేహం ఉంది, ఆత్మ ఉంది. కనుక ఆ రెండుని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం. కనుక మరి అలనాటి కాలంలో ఆదికాండం 4వ అధ్యాయంలోనికి మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకు కొన్ని సంగతులు మనకు కనపడుతూ ఉంది. ఒకసారి మనం జీవించటానికి మరి పనిముట్లైన ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మరియు సెలా తుబాల్కెనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లను ఇనప పనిముట్లను చేయువాడు. కనుక మరి మనం వాడుకునే వంటలు లేదా మనం వాడుకునే మరి పరికరాలు లేదా పాత్రలు కూడా మరి మనకు కూడా చూడండి, రాతి యుగం అంటే ఇనుము చేసే పరిస్థితులు అంటే అన్నీ ఒకసారి మనం నేర్చుకోలేదు. అలాగే ఆదాము కాలంలో చూస్తే వారు సరైన వస్త్రధారణ లేని పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. సరైన జీవన విధానం కూడా, భౌతికమైన జ్ఞానం కూడా ఎరిగిన వారు మాత్రం కాదు ఆ కాలంలో. తర్వాత కాలంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా మరి ఈ యొక్క ఇనప ముట్లు మనకి చేసిన వ్యక్తులుగా మనకు కనపడుతూ ఉన్నాయి ఈ 4వ అధ్యాయంలో. అలాగే ఇంకా ఎన్నో సంగతులు దైవ గ్రంథం నుంచి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కనుక మరొకసారి మరి క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. బ్రతకడానికి ఎన్నో విద్యలు వారు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము ఒక మాటను చూద్దాం. 19వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 19వ వచనంలో చూస్తే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అని ఇక్కడ వాక్యం మనకు రాయబడి ఉంది. తెలుసు కదా, ఇది ఆ కాలంలో ఏంటంటే మాంత్రిక విద్య అంటే లోక సంబంధంగా మనుషులను భయపెట్టే ఇదొక దైవానికి వ్యతిరేకమైన విద్య. అంటే ఇది కూడా ఒక విద్య. ఇది నేర్చుకోవాలంటే ఆయన మంత్రాలకి చింతకాయలు రాలని పెద్దలన్నా మరి ఆ మంత్రాలు కూడా మనం సామాన్యంగా పలకలు. అది కూడా ఒక విద్య. మోసం చేయడం కూడా ఒక విద్య. కనుక మరి మ్యాజిక్ చేయడం కూడా ఒక విద్య. కనుక మరి మనకి అదే అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే
ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడతాడు. ఒకసారి గారడీ సిమోను మనకు కనపడుతూ ఉంటాడు అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే. మరి ఆ గారడీ సిమోను కూడా ఏం చేస్తాడు, ప్రజలందరినీ కూడా విభ్రాంతిని పొందుతారు. అందరూ కూడా అతను చూసి ఆశ్చర్యపడతాడు. అంటే ఒక మ్యాజిక్ చేయడం అనేది గొప్ప సంగతి. కనుక ఆ గారడీ విద్య అని తెలుసు, కానీ దేవుని యొక్క విద్య అతను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అది తన స్వార్థానికి అతను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మరి ఇందాక చెప్పినట్లుగా మనం జీవించే జీవన విధానంలో మరి ఎన్నో విద్యలు మనకు ఉన్నప్పుడు మనం బ్రతకడానికి కావాల్సిన విద్యలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఇందాక మనం చూసాం, మాంత్రిక విద్య నేర్చుకున్నట్లుగా మనకి ఇందాక వాక్యం మనకు తెలియపరిచింది. అలాగే 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను అని మోషే గురించి కూడా తెలియపరచడం జరిగింది. మోషే గారు ఐగుప్తుల సకల విద్యలు నేర్చుకున్నాడట. ఎందుకంటే ఆయన మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా మరి పిలువబడుతున్న కాలంలో మరి అతడు కూడా సింహాసనం ఎక్కాలంటే ఆ ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అతను నేర్చుకున్నాడట. అతను సామాన్యుడు కాదు, మోషే గారు సామాన్యుడు కాదు. ఒక రాజ్యాన్ని నడిపించాలంటే అతను సామాన్యుడు కాదు. కనుక అక్కడ ఉన్న సకల విద్యలన్నీ కూడా ఆయన నేర్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ సకల విద్యలన్నీ నేర్చుకున్నాడు, కానీ ఐగుప్తులు అతను ఆ విద్యనేవి కూడా అతను వినియోగించాల. అంటే శత్రువుని చంపడం జరిగింది తప్ప మరి అతను రాజ్యాన్ని మాత్రం వెళ్ళ దేవుని ప్రజలతో నింద అనుభవించటం గొప్ప భాగ్యం ఎంచుకుని ఐగుప్తు ధర్మం కంటే ఫరో కుమారుని అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం ఎంచుకుని అంత విద్య నేర్చుకున్నాడు. కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మరి సేవ చేయటానికి ఆయన ముందుకు వచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మరి ఇక క్లుప్తంగా మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఒకసారి కీర్తన గ్రంథంలోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళి కొన్ని విషయాలు మనం ఇప్పుడు వాక్యానుసారంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 8వ అధ్యాయము ఈ మాటలు చూద్దాం. 3వ వచనం చదువుతాం. నీ చేతి పనినైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనసును జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు అని దేవుడు వాక్యాన్ని ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అంటే దేవుడు నరుని నిర్మించటం, ఆ నరుని నిర్మించి దేవుడు నరుని జ్ఞాపకం చేసుకోవడం, వాడు ఏ పాటి వాడు అన్న మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం అంటే దేవుడి కంటే గొప్పవారుగా ఆలోచించే మనసు మానవ జాతులు ఎక్కువ ఉంది. దేవుని కంటే ఎక్కువగా మహిమను సంపాదించుకుందామని ఆలోచన ఉంది. దేవుడంటే చాలా తక్కువగా చూసే మానవ ఆలోచనలు ఉన్నాయి. అయితే గమనించాలి, ఒక భక్తుడు అంటున్నాడు, ఈ సృష్టిని చూసి ఈ ఆకాశం ఈ సమస్త వైభవాన్ని చూస్తుంటే అసలు మనసుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడు అన్న మాటను మనకు అక్కడ కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంది. కనుక మరొకసారి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి యోబు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, యోబు గ్రంథం వెళ్ళే ముందు యోబు గ్రంథం మనం ఒక్కసారి రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం తీసి అప్పుడు యోబు గ్రంథం దగ్గరికి వస్తాం. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మాట 4వ అధ్యాయంలో మనకి ఇక్కడ 29 నుంచి చదివితే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచనము గల మనసును సొలొమోనుకు దయచేశాడంట. అంటే సొలొమోను గారు దేవుని అడిగింది ఏంటయ్యా అంటే, లోక సంపదలన్నీ నాకు ఇవ్వయ్యా అని అడగల, జ్ఞానం ఇవి ప్రజలను ఎలా పరిపాలించాలని అడిగితే జ్ఞానం ఇచ్చాడట. తర్వాత చూడండి, గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానమును తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటే అధికమై ఉండేడు. అంటే ఆ కాలంలో ఉన్న వారందరికంటే సొలొమోను గారు జ్ఞానవంతుడు, జ్ఞాని అన్న కీర్తి విస్తరించిందంట ఆ కాలంలో. ఆ తర్వాత మనం 32వ వచనం, అతడు 3000 సామెతలను 1005 కీర్తనలను రచించెను. అంతేనా? తర్వాత చూస్తే 33వ వచనంలోకి వెళితే, మరియు లెబానులోనూ ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాను. అంటే వృక్ష శాస్త్రాలు రాశాడంట సొలొమోను గారు.
తర్వాత మరియు మృగములు, పక్షులు, ప్రాకు, జంతువులు, జలచరములు అన్ని వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసాను. అంటే వృక్షశాస్త్రాన్ని రాశాడు, అలాగే జీవశాస్త్రాన్ని అనగా జంతు శాస్త్రాన్ని కూడా రాసినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అలాగే దైవ సంబంధమైన జ్ఞానం కూడా ఆయన రాసినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అంటే సొలొమోను కంటే గొప్పవాడు లేడు అన్న విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉంది. కనుక ఆయన చూసింది ప్రతిదీ రాశాడు. అంటే చెట్లు రాశాడు, జంతువులు రాశాడు, వృక్షాలు రాశాడు. అందుకే శాస్త్రవేత్తలు అంటాం కదా ఈ లోకంలో. కొన్ని విషయాలు చూద్దాం. యోబు గ్రంథం 26 అధ్యాయం ఇప్పుడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 26 అధ్యాయం దగ్గరకు మనం వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. 7వ వచనం నుంచి మనం చదువుదాం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. ఎవరు? దేవుడు. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశాన్ని ఏం చేశాడు? విశాలపరిచెను. శూన్యము పైన భూమిని వేలాడజేసాను. భూమిని వేలాడజేసాను. కనుక ఇవన్నీ మనం చదువుకుని మనం కిందకు వస్తే, ఇవన్నీ మనం చదువుకుని వస్తే వాటి క్రింద మేఘములు చిరుకుపోకుండా ఆయన తన మేఘములను నీళ్లతో బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింప చేసెను. ఈ మాటలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి పంటలు పండాలంటే ఖచ్చితంగా మనకి నీరు కావాలి. నీరు కావాలంటే గమనించాలి, దేవుడు మేఘాలుగా దేవుడు సృష్టించి ఆ మేఘాలు, అంటే మేఘాలు ఏమున్నాయి అంటే నీరు ఉంది. అంటే మేఘాలు మరి అవి వెళ్ళి ఎక్కడ నీరు కావాలో దేవుడు అక్కడ మేఘాలలోంచి నీరుని మరి ఆ పంట అంటే ఆ భూమిని తడిపినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అంటే మనం ఎన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుడు చేస్తున్న సృష్టి, ఈ సృష్టి అంత ఉపయోగంగా ఉంది ఎవరికయ్యా అంటే నరుడికి. నరుడు ఈ సృష్టిని చూసి, సృష్టిని పరిశీలించి, సృష్టిని అనుభవిస్తూ, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని అన్వేషించి సృష్టి జ్ఞానాన్ని ఎరిగి ఉన్నాడు. కానీ దైవ జ్ఞానం దగ్గరకు వచ్చాక నరుడు చాలామంది ఏమై ఉన్నాడంటే అంత దేవుని దగ్గర జ్ఞానం అంత గొప్పది కాదనుకుని ఆ సృష్టి జ్ఞానంతో వాడు సరిపెట్టినట్లుగా మనకి ఈ సంగతులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ విషయాలు మనం చూసినట్లయితే 37 అధ్యాయము యోబు గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. 37 అధ్యాయము యోబు గ్రంథం మనం ఇక్కడ కొన్ని సంగతులు చూద్దాం. చూడండి అక్కడ ఏమన్నాడో 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద 12వ వచనం 37 అధ్యాయం 12వ వచనం చూస్తే, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులను మేఘములను సంచారము చెయ్యును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చెను అన్న మాటలు ఇక్కడ కనపడుతున్నాడు. అంటే నరులకు నివాస యోగ్యంగా ఏది అయ్యా అంటే ఈ సృష్టి అన్న సంగతి మనకు కనపడుతూ ఉంది. ఇంతకే నరుడు ఈ సృష్టిని పరిశీలన చేస్తే గమనించాలి, దేవుని తెలుసుకోవడం తర్వాత ఒక విధంగా చెప్పాలంటే సృష్టిని ఆలోచించుట వలన దేవుని యొక్క తత్వం కనబడుతుంది అని భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఈ సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే అదే యోబు గ్రంథం 26 అధ్యాయంలో ఒక మాట అంటాడండి. ఏది 14వ వచనంలో చూస్తే ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని మాట వాడాడు. ఏవి? ఈ సృష్టి కార్యాలంట ఆయన కార్యముల స్వల్పములు. అంటే సృష్టి ఆయన దృష్టిలో ఏంటో తెలుసు అంటే స్వల్పం అంట, అంటే తక్కువ అంట. తర్వాత చూద్దాం, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. ఏది? సృష్టి గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వంటిదే కదా అన్న మాట ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. అంటే సృష్టిని పరిశీలిస్తే దేవుని యొక్క జ్ఞానం ఎంత తెలుస్తుందో తెలుసా? కొంచెం తెలుస్తుందట. అంటే సృష్టిని అంతా పరిశీలిస్తే దైవ జ్ఞానం తెలుసుకోవాలంటే కొంచెం తెలుస్తుందని ఇక్కడ అటు విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లాంటి విషయాలు తెలుస్తుందంట ఈ సృష్టి చెప్తుందట. ఒకసారి మనం చాలామంది ఈ సృష్టి విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించినట్లుగా దైవ గ్రంథం మరి ఎంతో తెల్లంగా మనకు తెలియపరుస్తూ ఉంది. కానీ చాలామంది సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టిని గౌరవిస్తున్నారు తప్ప సృష్టికర్తను మాత్రం దైవ విషయంలో మాత్రం అంటే దైవ జ్ఞానంలో మాత్రం చాలామంది అంత ఆ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడం లేదు. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను కోరుతున్నాను. ఒక్కసారి ఈ లోకంలో ఉన్న పరిశీలన విషయం చూస్తే మరి 16వ శతాబ్దంలో మరి మనకి చూడండి దూరదర్శన్ ద్వారా టెలిస్కోపు కనిపెట్టినప్పుడు మరి శాస్త్రవేత్త అయిన గలీలియో
అతను కనిపెట్టినప్పుడు అంటే టెలిస్కోప్ నుంచి చూసినప్పుడు మరి 1543లో ఆయన సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్య కేంద్ర సిద్ధాంతం చెప్పాడంట కోపర్నికస్. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి ఉందని, సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అన్న సంగతి చెప్పడం అనేది అందరూ పుస్తకాల్లో చదువుకునే విషయాలు, నేనేం కొత్త విషయాలు చెప్తలేదు. కానీ కనుక ఇక్కడ గమనించినట్లయితే సూర్యుని చుట్టూ గమనించాలి, ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్య కుటుంబం అన్నారు. ఈ సూర్య కుటుంబం చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఈ నవగ్రహాలు అన్నారు, వాటిని మించి ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే వీరు కొంతమంది నవగ్రహాలు 9 గ్రహాలతో సరిపెట్టుకున్నారు, ఇంకా గ్రహాలు ఉన్నాయి. కనుక ఈ గ్రహాలన్నీ కూడా ఈ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అంటే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి అనగా సూర్యుని యొక్క మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ గ్రహాలు మరి తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, అంతకుముందు ప్రజలు అనేక ఆలోచనలు కలిగి అనేక అపోహలు కలిగి ఉండేవారు. భూమి బలపరుపుగా ఉందని, కింద ఎవరో తిప్పుతున్నారని ఏదేదో కథలు చెప్పుకునేవారు. అది వారి ఇష్టం. అయితే ఈ శాస్త్రవేత్త ఎప్పుడైతే కనిపెట్టాడో ఆ శాస్త్రవేత్త చెప్పింది కూడా కొంతమంది నమ్మలేదు, కొంతమంది అబద్ధం అని అనుకున్నారు. కానీ అప్పటికి సత్యమేవ జయితే. అలాగే జ్ఞానం మరి మన పితరుల కాలం కంటే ఇప్పుడు ఆ జ్ఞానం ఏమైందయ్యా అంటే, ఇప్పుడు గూగుల్ కొడితే మొత్తం ఏ ప్రాంతం ఎక్కడ ఉందో మొత్తం అంతా మన చేతుల్లో ఫోన్ ద్వారా మనకు కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ ప్రతి సంగతి కూడా వెలుగులోకి మనకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉంటే, మరి భూమికి చంద్రుడికి ఉన్న దూరం 3,85,000 కిలోమీటర్ల దూరం అంట. మన కనబడుతున్న చంద్రుడు భూమి 3,85,000 కిలోమీటర్ల దూరంలో ఉందంట. మనకి చంద్రుడు చాలా దగ్గరగా మనకు కనపడుతూ ఉంటాడు, కానీ ఎంత దూరం ఉందో తెలుసా? 3,85,000 కిలోమీటర్ల దూరంగా ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంది. అలాగే భూమికి సూర్యునికి ఉన్న దూరం 149,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉందట. అంటే ఇంచుమించు 150 కోట్ల దూరంలో ఉందట. కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. అంటే సూర్యుడు చెంకా దూరంగా ఉన్నాడు, సూర్యుడి కంటే తక్కువగా చంద్రుడి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని మనం 1,00,000 కిలోమీటర్లు మనం లెక్కలు కడితే, శాస్త్రవేత్త లెక్కలు కడితే గమనించాలి, ఎంతకే భూమి తన చుట్టూ తాను తిరగటం 24 గంటలు పడుతుంది. అదే భూమి చంద్రుడి చుట్టూ తిరిగి రావటం 1 నెల పడుతుంది. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావటం సంవత్సరం పట్టింది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఆ చంద్రుడు అక్కడే ఉన్నాడు, ఈ భూమి తిరుగుతూ ఉంది. కనుక ఇక్కడ కొన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అలా వెళ్ళే కొలిది సూర్యుడి కంటే, సూర్యుడు ఒక నక్షత్రాన్ని పోల్చాడు, సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఇంకా పాలపొంత, గెలాక్సీ, ఇలా ఎన్నో శాస్త్రవేత్తలు కనిపెట్టినట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, మనకు గట్టిగా తెలిసింది ఏంటయ్యా అంటే భూమి తప్ప మరొకటి ఏం తెలియదు. కనుక ఈ భూమి మీద కూడా మానవ జాతి ఎంతమంది ఉన్నారయ్యా అంటే 3% నీరుంది, 1% మాత్రమే మనుషులు ఉన్నట్లుగా మనకి ఆధారం ఉంది. అంటే ఎక్కువ శాతం ఈ భూమి మీద కూడా ఉన్నది ఎవరయ్యా అంటే నేల జాడ ఎక్కువగా ఉంది, కానీ మనుషులు మాత్రమే తక్కువగా ఉన్నారు. అంటే మనుషులు నివసించడానికి యోగ్యకరమైనది ఏదని దైవ గ్రంథం చెప్పిందయ్యా అంటే భూమి ఒకటే. చంద్రులో నివసించడానికి, సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళడానికి నీకు శక్తి సరిపోదు, నువ్వు వెళ్ళినా బ్రతకలేవు. నువ్వు బ్రతకడానికి కావలసిన తత్వం దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. ఎందుకంటే ఈ భూమి నుండే నిన్ను నిర్మించాడు. కనుక ఈ భూమి నుంచి ఫలిస్తున్న ప్రతి ఫలమును, పదార్థమును తింటే బ్రతుకుతున్నావు. కనుక ఈ మనం చేసుకున్న ప్రతి వృత్తులు, ఏ యొక్క పనుల్లో లేదా ఇందాక చెప్పినట్టు సకల విద్యలు, ఈ లోకంలో బ్రతకడానికి ఏ విద్యలు చేసుకున్నా మనం ఎక్కడి వరకు ఉపయోగపడుతున్నాయి. అలాగే శాస్త్రవేత్తలు మనకంటే తెలివైన వారు కనుక, జ్ఞానవంతులు కనుక, వారు ఈ సృష్టి కంటే మరో సృష్టి ఏంటి అని వెతుక్కుంటే, ఈ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలని వెతికితే ఇలా శాస్త్రవేత్తలు అని మనం వారిని గౌరవించం. వారు చెప్పినట్లుగా చాలామంది లోబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది వారు తెలుసుకుని వారి యొక్క పరిజ్ఞానాన్ని, వారి యొక్క శాస్త్రీయాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని వెతకటంలో వారు మరి పాస్ అయ్యారు. అలాగే వారిని చెప్పిన విషయాలు కూడా ఈరోజు పుస్తకాల్లో చదివిని బిడ్డలు రాస్తున్నారు, మార్కులు వేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుని వెళ్తే, ఇక్కడ ఇంకా ముందుకు వెళితే అంటే మన సూర్యుని బట్టి ఈ నెల, సంవత్సరము, రోజుని లెక్కలు మనం ఇక్కడ ఇట్టాం. సూర్యుని పైన ఉన్న అంటే సూర్యుని పైన ఉన్న నక్షత్రాలు చెప్పింది చూసారా, నక్షత్ర మండలాలు ఉన్నాయి, పాలపుంత మండలాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ మనకి ఈ సూర్యుని బట్టి లెక్కలు ఉండవు. వాటిని కాంతి సంవత్సరము అని లెక్కలు కట్టారు. అక్కడ సంవత్సరానికి ప్రయాణం చేస్తే వెళ్ళే దూరం గురించి మాట్లాడుతూ, కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట.
నిమిషానికి 150 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలోమీటర్లు అని ఇక్కడ కొన్ని విషయాలు శాస్త్రవేత్తలు రాసిన మాటలు, పుస్తకాల్లో ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు అలా పైకి వెళ్ళే కొలిది ఆ నక్షత్ర మండలాలు దాటాలంటే మనం చాలా విధంగా చెప్పాలంటే దాటాలంటే మన శక్తి సరిపోతాం, మన దగ్గర ఉన్న ధనం సరిపోతాం. అవి చూడడానికి లేదా చెప్పే మాటలు వినడానికి సరిపోయింది తప్ప వాటిని చూడాలన్న మనకు సరిపోదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పైన ఉన్నది అని అంటే చంద్రుడు 80 ఇందాక చెప్పినట్లుగా ఈ 30,85,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అన్నాను. సూర్యుడు 149,80,00,000 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. అంటే మనకి ఈ చంద్రుడు సూర్యుడు ఎక్కడో చిన్న నక్షత్రాలు కనబడుతున్నాయి. ఈ నక్షత్రాల ఆతల ఇంకా దూరంగా వెళితే ఈ ఆకాశాలన్నీ పైకి వెళ్తే పరలోకం అనే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే మనుషులందరూ కూడా ఈ మన కంటికి కనబడుతున్న విషయాలను తెలుసుకుని ఆ విద్యలో గొప్పవారిగా ఉండటం అనేది వారికి ఎక్కడున్న వారు అందరూ కూడా గౌరవించవచ్చు, మంచిది. కానీ అవి ఎంతకాలం అయ్యా అంటే ఈ సృష్టి ఉన్నంత కాలమే వారికి ఆ గౌరవ మర్యాదలు ఉంటాయి తప్ప సృష్టి అనంతరం అనగా నరుడు మరణించిన తర్వాత మాత్రం ఈ సృష్టి వాడుతో రాదు, ఈ దేహం వాడుతోనే రాదు. కనుక గమనించాలి, ఈ విద్యలన్నీ కూడా మన స్కూల్కి వెళ్ళి మన పుస్తకాల్లో చదువుకుని మనం నేర్చుకోవచ్చు, ఆ విషయాలు తెలుసుకోవచ్చు, జ్ఞానం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్య విషయాలు మీ ముందు నేను పెట్టాలని కోరుతున్నాను. అసలు పరలోకం అంటూ ఒకటి ఉందా? మనకి గమనించాలి, కనిపించని నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయని నమ్ముతున్నప్పుడు వాటిపైన ఒక పరమాత్ముడు ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడని ఎందరో చెబుతున్న లోకంలో ఆ దేవుడి దగ్గరికి చేరే మార్గం ఏది అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న మన గ్రహాంతరాలకు మన గ్రహాలకు వెళ్ళాలంటే మనం శాటిలైట్ ద్వారా వెళ్తున్నారు, ర్యాకెట్ల ద్వారా వెళ్తున్నారు అన్న సంగతి తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వెళ్ళి కొద్ది దినాలు ఉండిన తర్వాత అక్కడ ఉన్న విషయాల్ని ఈ భూమి మీద తెలియపరుస్తున్నారు వారు. కనుక భారతదేశం ఎంతో గొప్పది అన్న సంగతులు ఈ కనిపెట్టిన వారిని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. అయితే ఇది కేవలం ఎంతవరకు అయ్యా అంటే ఇది భూ సంబంధమైన జ్ఞానం తప్ప ఇది జ్ఞానం పరలోకానికి తీసుకుని వెళ్తాం. గుర్తుపెట్టుకొని, నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు పరలోకం వెళ్ళవు, ధనవంతుడు పరలోకం వెళ్తాం అనేది చాలా కష్టం. ఎందుకయ్యా అంటే పరలోకము తెలుసుకోవాలంటే గమనించాలి, సూర్యమండలం గ్రహాంతంలోకి వెళ్ళి వచ్చిన వారు చెప్తే కదా మనకు తెలిసి, కొప్పర్నికస్ చెప్తే కదా మనకు తెలిసి, అలాగే గెలీలియో చెప్తే కదా మనకు తెలిసి, అంతకుముందు ఎవరికి తెలీదో వాటి విషయాలు చెప్పలేదు. కనుక వారి చెప్పిన సిద్ధాంతాలు మనం రాసుకుని పరీక్షలు పాస్ అవుతున్నాం, వాటిని ఆమోదిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న విషయాలు పరలోకం నుండి వచ్చిన వాడు మాత్రమే చెప్పగలడు అన్న సంగతిని మర్చిపోవద్దు దయించి. కనుక పరలోకం నుంచి వచ్చిన వాడు ఎవరయ్యా అనే మాటను మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు పరలోకం నుండి లోకానికి వచ్చినట్లుగా దైవ గ్రంథం మనకు స్పష్టంగా కనపడుతుంది. కనుక ఇక్కడ కొన్ని విషయాలను మీకు క్లుప్తంగా నేను వివరిస్తున్నాను. ఒక్కసారి యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకు కొన్ని సంగతులు కనబడుతూ ఉంటాయి. క్లుప్తంగా ఈ మాట చూడడం. 3వ అధ్యాయము 2వ వచనం. నికోదేము వచ్చుడు, అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఆలోచించాలి, అంటే ఈ చాలా జాగ్రత్తగా వినాలి. అంటే యేసు ప్రభు చేసే క్రియలు అక్కడ చెప్తున్నాడు చూసుకుంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడు చెయ్యలేడని ఆయనతో చెప్పాను. ఇతను ఏ సామాన్యుడు కాదు, ఒక అధికారి. గమనించాలి, జ్ఞానం ఇప్పుడు శాస్త్రవేత్తల యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే స్కూల్లోకి వెళ్తే తెలుస్తుంది. కానీ ఎక్కడో బయట ఉండి ఏమనుకోకండి, ఏదో చదువు లేని వాడికి ఆ జ్ఞానం విషయాలు ఎలా తెలుస్తాయి? చదువుకున్న వారికి ఆ శాస్త్రవేత్తల యొక్క జ్ఞానం తెలుస్తాయి కాబట్టి చూడాలి. కనుక ఇప్పుడు ఒకప్పుడు వైద్య రంగం ఎంత అభివృద్ధి లేదు, ఒకప్పుడు వైద్యం అంత అభివృద్ధిలో లేనప్పుడు ఆకుపసలు లేదా ఆ కషాయాలు తాగి బ్రతికేవారు, అదృష్టం ఉంటే బాగుపడేవారు లేదా చనిపోయేవారు. మరి ఈరోజు వైద్య రంగం ఏమైంది? ప్రతి అవయవానికి ప్రతి దానికి కూడా వైద్యం అందుబాటులోకి వచ్చింది. అబ్బాయి లేదండి అప్పుడు అలాగే కట్లు వేసేద్దాం లేదా కషాయపు ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు దాన్ని ఒకవేళ ఆ వైద్యం చేయించకుండా బ్రతికే అవకాశం అయితే
లేదు. కనుక వైద్య రంగం అభివృద్ధి పొందింది. అలాగే ఒకప్పుడు విద్య లేదు, ఇప్పుడు విద్యారంగం ఎంతో విస్తరించింది. కనుక ఇప్పుడు ఆ విద్యారంగంలో ఒకప్పుడు గమనించాలి, సూర్యుడంటే చంద్రుడంటే ఏదేదో కథలు చెప్పుకునేవారు సత్యం తెలియనప్పుడు. సత్యం తెలిసినప్పుడు ఏమన్నా సూర్యుడు ఒక గ్రహం. ఇప్పుడు ఒక మాట్లాడుతున్నారు, లోకంలో సూర్యుడు దేవుడని నమస్కరించేవారు ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళ కుమారుని డిగ్రీ చదివినోడు గమనించాలి, ఒరే సూర్యుడు ఎవరు రాయమనండి పుస్తకాల్లో, దేవుడని రాయమనండి, వెంటనే ఏమవుతాడు, ఫెయిల్ అవుతాడు. ఎందుకో తెలుసా, సూర్యుడు ఒక గ్రహం, భూమి ఒక గ్రహం. ఖచ్చితంగా అలా రాస్తేనే పాస్ మార్కులు పడతాయి. కాదండి మా నాన్న ఎలా చెప్పాడు, మా తాత ఇంకా ఎలా చెప్పాడు అన్నావు అనుకో, నీకు ఫెయిల్యూర్. కనుక ఎందుకంటే జ్ఞానం రాకమునుపు అది కరెక్టు, జ్ఞానం వచ్చాక అవి తప్పైనవి. అలాగే ఆ శాస్త్రవేత్తలు అవి కనిపెట్టక మునుపు లోకంలో చెప్పినవన్నీ కూడా నమ్మకాల ప్రకారం నడిచారు. కానీ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వాటిని పరిశీలించారో, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే చదువుతున్నారో వాటిలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి. అట్లాగే కనుక దేవత్వం యొక్క తత్వం గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఇందాక చెప్పాడు, దేవుడు సృష్టిని చేసి నరుని చేశాడు. అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ నరుడు ఏపాటి వాడని అడిగాడు ఇందాక. ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు చూడగా, వాటి వైభవం చూడగా నరుడు ఏపాటి వాడు, వీడు మట్టి, వీడు ఉన్నది ఎంత, వీడి సైజ్ ఎంత 6 అడుగులు, నక్షత్రం ఎంత గమనించాలి. భూమి కంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి కదా, భూమి కంటే పెద్దది చంద్రుడు, చంద్రుడి కంటే పెద్ద సూర్యుడు, ఇలాగా అందరికంటే సూర్యుని కంటే పెద్ద గ్రహాలు కూడా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ కొన్ని కథలు ఏంటయ్యా అంటే గమనించాలి, సూర్యుడు అంటే సూర్యుడు కూడా బిడ్డలు పుట్టారని కథలు చెప్పేవారు కూడా ఉన్నారు సమాజంలో. అది కథ. చిన్నప్పుడు కూడా తల్లి ఏం చేసేది, చందమామ రావేని భోజనం తినిపించేది. ఇప్పుడు తినిపించమనండి అలాగా, చందమామ రావేని భోజనం పెట్టమని తింటాడో మరి చూద్దాం. ఎందుకంటే చందమామ రాదు, గుర్తుపెట్టుకోండి. అలా ఏదో కథ చెప్పు, ఏదో నయ్యానో భయానో చెప్పి భోజనం పెట్టడానికి అలాగే ప్రజలు కూడా ఆనాడు కథలు చెప్పారు తప్ప నిజాలు మాత్రం కావు. సూర్యుడికి బిడ్డలు పుట్టడం అనేది అబద్ధం. ఓకేనా? ఎందుకంటే అది ఒక గ్రహం. గమనించాలి, భూమి కంటే పెద్ద గ్రహం అది. ఇప్పుడు భూమి మీద ఉన్న నువ్వు సైజ్ ఎంత, ఇందాక చెప్పాను, భూమి మీద 3% నీరు ఉంది, 1% మానవ జాతి ఉంది. 1% మానవ జాతులు నువ్వెంత, నీకు బిడ్డలు పుట్టాలంటే ఆయన సైజ్ ఎంత, నీ సైజ్ ఎంత. ఇది కథకైతే బాగుంటుంది తప్ప ఇది నిజానికైతే బాగోదు. ఓకే, దాని విషయం పక్కనట్టే. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ గమనించాలి, ఇప్పుడు నికోదేము వచ్చి, ఇతనేం సామాన్యుడు కాదు. ఇతడు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, నువ్వు చేసే క్రియలు దేవుడు నీకు తోడై ఉంటే చేయగలడు తప్ప మరొకరైతే చేయలేరన్న సంగతులు అతను ఎరిగి, అయ్యా మరి నాకు ఒక సందేహం ఉందని ఆయన అడగడం అడిగింది. యేసుప్రభు దాని గురించి సమాధానం చెప్పడం అనేది వారి సంభాషణ జరుగుతుంది. అయితే క్రొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అంటే అక్కడ ఉన్నవారు ఏమి నమ్మారు, యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడని నమ్మారు, దేవుని యొద్ద నుండి వచ్చాడన్న సంగతులు అక్కడ చెప్పడం అనేది జరిగింది. కనుక మరొక విషయాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను. 6వ అధ్యాయము 44 వచనం ఈ మాట చూపిస్తాను చూడండి. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. భూమికి ఏముంది, ఆకర్షణ శక్తి ఉందంటారు. అంటే గమనించాలి, అంటే ఆకర్షణ అన్నాడు అంటే పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది. అలాగే యేసుప్రభు దగ్గర రావాలి అంటే యేసుప్రభు ఆకర్షించుకోడంట, తండ్రి ఆకర్షించాలంట. తండ్రి ఆకర్షించే కానీ యేసుప్రభు దగ్గరికి ఎవరో రాలేరు. చాలామంది ఏమనుకున్నారంటే మనుషులు ఆకర్షిస్తున్నారు కదా అనుకోవచ్చు. మనుషులు ఆకర్షించలేదండి, మనుషులు ఆకర్షించిన నిలబడరు. గమనించాలి, మనుషులు ఆకర్షించినా వాడు ఎంతకాలం ఉండడో మళ్ళీ వెళ్ళిపోతాడు, లోకంలోకి వెళ్ళిపోతాడు. దేవుడు ఆకర్షించాలి, ఆకర్షించిన వాడు మాత్రం యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. గమనించాలి, యేసుప్రభు దగ్గరికి ఎలాగ వస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 45వ వచనం చూడండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఎవరో యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు, తండ్రి ఆకర్షించేవారు, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది అన్నమాట చెప్తున్నాడు. అంటే ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది అన్నమాట చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రాజులు గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. రాజులు 2వ గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 2వ అధ్యాయం 3వ వచనం చదివితే, బెతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవు అని నీ వెరుగవా అని ఎలీషాని అడిగారంట. గమనించి ఎవరు వచ్చారు అక్కడికే, ప్రవక్తల శిష్యులు వచ్చారంట. గమనించాలి, ప్రవక్తల శిష్యులు అంటే ప్రవక్తలు ఏం నేర్చుకుంటున్నారో దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. గమనించాలి, ప్రవక్తలు ఎందుకు వస్తున్నారో తెలుసా,
దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటున్నారట. ఒక్కసారి ఇంకొంచెం మీకు బాగా అర్థం అవడానికి ఇంకో వచనం చూపిస్తే ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం దగ్గర రండి. సంఖ్యాకాండం ఒక విషయాన్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థం. 24 అధ్యాయం, సంఖ్యాకాండం 24 అధ్యాయం తీసారా? 10వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులు వినిన వాని వార్త అంటే దేవుని మాటలు వినిన వాని వార్త. తర్వాత మహోన్నతుని విద్య నెరిగిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త. ఇంతగా మహోన్నతుని విద్య నెరిగిన వార్త ఎవరు? యేసుప్రభు ఎక్కడ నేర్చుకున్నాడో? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఒక్కసారి గమనించాలి. అంటే దైవ గ్రంథం ఎవరి గురించి చెప్తున్నాయా అంటే గమనించాలి. ఎందాకో మాట, దేవుడు ఆకర్షిస్తే కానీ ఎవడో నా యొద్దకు రాడని చెప్పాడు యేసుప్రభు. దేవుడు ఆకర్షిస్తే కానీ ఎవడో నా యొద్దకు రాడు అన్నాడు. ఆయన యొద్దకు రావాలయ్యా అంటే ఎందాకో మాట చెప్పాడు. ఏమని? వారందరూ దేవుని చేత బోధింపబడుదురు, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది అన్నాడు. తర్వాత లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకు వచ్చును, నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంటే ఆది కాలంలో ఇందాక ఎలీషా గురించి మాట్లాడాను. అక్కడికి ఏముంది? అప్పటికి ఆ కాలంలో ఏముంది? ప్రవక్తల పాఠశాల ఉంది. ప్రవక్తల పాఠశాలలో ఇందాక చెప్పాను, మహోన్నతుని విద్య నెరిగిన వార్త అంటే దేవుని విద్య నేర్పుతున్నారు, దైవ జ్ఞానం నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ ప్రవక్తలందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మీ గురువు గారు మరి ఎలియా గారు పరలోకానికి వెళ్ళే ఆసనం అయింది కదా, నీకు తెలియదు అన్న సంగతిని అడిగారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎలీషాకి గురువు ఎవరు? ఏలియా గారు. కనుక ఏలియా గారు పరమునకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. అంటే ప్రవక్తలు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు గమనించాలి. యేసు ప్రభు గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వస్తే కానీ మనం తండ్రి దగ్గరికి చేరే అవకాశం లేదు. మనం యేసు ప్రభు వస్తే కానీ మనం తండ్రి దగ్గరికి చేరే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆయన గమనించాలి, దేవునికి మనుషులకు మధ్యవర్తి, ప్రధాన యాజకుడైన. కనుక ఆయన వస్తే కానీ మనం ఆయన ద్వారా మాత్రమే తండ్రి దగ్గర చేరగలం తప్ప ఆయన లేకుండా మనం పరలోకం చేరే అవకాశం లేదు. కనుక ఆ సంగతులు దైవ గ్రంథం నుంచి రాస్తున్నప్పుడు, ఆ దేవుని వినిన వాని వార్తలు రాస్తున్నప్పుడు, ఆ దైవ జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు ఈ సంగతులు వారు విని, అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రావాలి అంటే సత్య అన్వేషణ చెయ్యాలి, దైవ అన్వేషణ చెయ్యాలి. ఇంతకే ఒక విధంగా చెప్పాలంటే తన ఆత్మను, అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. లోకంలో శరీర విషయంలో చెయ్యరాని పని లేదు, చెయ్యలేని పని లేదు. అంటే ఈ శరీరం కోసం అందుకే క్షయమగు ఆహారం కొరకు కష్టపడుకుడి అన్నాడు యేసుప్రభు. అంటే ఈ శరీరం కొరకు దేశాలు వెళ్తున్నాం, రాష్ట్రాలు వెళ్తున్నాం. కనుక ఏ పనిని చేయడానికి సిగ్గుపడకుండా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఏ విద్యైనా నేర్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆత్మ విషయంలో ఆత్మ అంటూ ఒకటి ఉంది, ఆత్మ ఉంటే దేహం ఉంది. అసలు ఆత్మ లేకపోతే నా బ్రతుకే లేదన్న ఆలోచించేవాడేడి? వెళ్ళాం, పని చేసుకున్నాం, తెచ్చుకున్నది వండుకున్నాం, తిన్నాం, మన కుటుంబ క్షేమంగా ఉందని ఆలోచించేవారు తప్ప దాని మించిన జ్ఞానం ఇంకోటి ఏమీ లేదు. అసలు ఈరోజు నేను పడుకున్నానంటే మరొక దినం నేను ఎగుస్తానంటే నన్ను లేపేవాడు ఎవరు? నాలో ఉన్నవాడు ఎవరు? నాకు ఆత్మనిచ్చిన వాడు ఎవరు? నా ఆత్మ ఏమై ఉందా? నా ఆత్మ నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఈ సత్య అన్వేషణ చేసిన వాడికి మాత్రమే దేవుని జ్ఞానం దొరుకుతుందండి. అంతేగాని ఈ కూటి కొరకు గమనించాలి, ఏ విద్య చేసినా అది ఎక్కడ వరకే. ఒకవేళ ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అది ఎక్కడ వరకే. ఒకవేళ విమానంలో వెళ్ళినా అది ఎక్కడ వరకే. అందుకే ధనవంతుని చూపించాడు, వాడు విస్తారంగా పండిందంట, తన ప్రాణంతో చెప్పుకున్నాడంట, తినుము త్రాగుము సంతోషించమన్నాడు. ప్రాణం పోయింది, ఏమైపోయింది? కనుక అర్థం చేసుకోండి దయించి. ఎక్కడున్న వాటి మీద విద్య మీరు అంత మనసు పెట్టినప్పుడు పరలోక సంగతులను, పరసంబంధమైన జ్ఞానము కొరకు ఎంతకెంత మనసు పెట్టాలని నేను కోరుతున్నాను ప్రేమతో. కనుక ఇక్కడ విషయాలు మనం నేర్చుకున్నట్లయితే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను కల్లో కనబడతాను రండి అన్నది లేదండి. కనుక అతను పంపుతాడు రండి, ఇలాంటి మాయమాటలు ఏమీ లేదు. ఒక్కటే, ఎవరైనా సరే దేవుడు వ్రాత రూపంగా వ్రాయించిన గ్రంథాన్ని చదవాలి, జ్ఞానించాలి. అందులోనే దేవుని గురించిన సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. కనుక మనల్ని ఎవరు మోసం చేయగల? దేవుడు చెప్పిన గ్రంథం ఉంది, ఆ మాటలు దైవ మాటలుగా ఆలోచించాలి తప్ప
ఏదో ఇది మత పుస్తకంగా దీనికి మసిపూసి చదివితేరనుకోండి మసిగానే కనపడుతుంది, మనసుతో చదివారనుకోండి మార్గం కనపడుతుంది. కనుక ఇక్కడ మీరు ఈ విషయాన్ని చూసినట్లయితే యేసుప్రభు అన్నాడు, తండ్రి ఆకర్షింతే కానీ నా యొద్దకు ఎవడో రాడన్నాడంటే యేసుప్రభు ఆకర్షించుకోవడం రాలా. గమనించాలి, తండ్రి ఆకర్షించాలంట, భగవంతుడు ఆకర్షించాలంట. గమనించాలి, ఆకర్షించాలంటే ఈ భూమి మీద ఉన్న నరుడు దేవుడికి భయపడుతూ ఉండాలట. ఒక మాట చూడాలి, ఈ భూమి మీద ఉన్న నరుడు దేవుడికి భయపడుతూ ఉండాలట. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి, ఎప్పుడు ఆకర్షిస్తాడు అన్న మాట ఒక్కసారి యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక్క మాట, చాలా విలువైన సంగతి అక్కడ మనకు కనపడుతుంది చూడండి. ఒక అద్భుతమైన మాట మనకి యెషయా గ్రంథంలో ఒక చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన సంగతే, అది నా నోటి మాట కన్నా దాన్ని మీకు వివరిస్తే కొంచెం అర్థపడుతుందని. చూడండి, 66 అధ్యాయము 2వ వచనం. అవనియు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, దేని విషయంలో? ఆత్మ విషయంలో. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన మాట అంటే భయపడాలంటే, దేవుడు అంటే భయపడాలి, దేవుడంటే లోబడి ఉండాలి. అసలు ఆ ఆత్మస్వరూపికి లోబడి ఉండాలి. గమనించాలి, కొంతమంది శరీర సంబంధమైన ఆరాధన చేసేవారు ఉన్నారు, కొందరు ఆత్మ సంబంధమైన ఆరాధన చేసేవారు ఉన్నారు. ఈ రెండు ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడయ్యా అంటే, ఎవడు దీనుడై వీని వణుకుచున్నాడు వాడి మీద మాత్రమే ఆయన ఏం పెట్టాడంట? దృష్టి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇస్తాడు పరలోకం? నేను మాట్లాడుతున్నాను, నన్ను ప్రేమించినోడికి ఇస్తాడా, నన్ను ద్వేషించినోడికి ఇస్తాడా? గమనించాలి, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం. కనీసం ఇన్ని విషయాలు నేను ఒకటి అడుగుతున్నా. ఇంకో మాట చూడండి, నీకు జన్మనిచ్చిన తండ్రిని నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళిపో, మళ్ళీ నీ ఇంటికి ఎందుకు వస్తున్నావు? తండ్రి ద్వారా వచ్చి ఆస్తి లేదా గృహం అది పొందడానికే కదా నేను తిట్టిన కొట్టిన మళ్ళీ తిరిగి వస్తున్నావు. అది నీ చేతిలోకి వచ్చాక అవసరతాన్ని బయటికి లాగేస్తావు, అది నీ తెలివితేటలో. కానీ ఇప్పుడు గమనిస్తున్నాను కనుక ఈ తండ్రికి నువ్వు ఎలా అయితే లోబడుతున్నావో, మరి ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరెక్కువ భయపడాలి కదా మనం. ఆత్మలకు తండ్రి అయిన వారిని గురించి చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడు, మతం గురించి మాత్రం కాదు. గమనించాలి, అందుకని గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, గురువులని మీరు పిలవడవద్దు అన్నాడు ఆయన. గమనించాలి, అప్పటికి గురువుల తత్వం అనేది ఉంటాయి. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. అప్పటికి గురువుల తత్వం అనేది లోకంలో ఉంది. ఇప్పుడు మీరు గురువులని పిలబడవద్దు అన్నమాట చెప్పాడు. ఎందుకు అన్నాడు అంటే, ఒక్కడే మీ గురువు. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే నేనేం చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమంటే గురువు అనే విషయం కూడా తప్పు అంటారా? యేసుప్రభు తప్ప ఇంకెవరో కాదంటారా అని మీరు అడగవచ్చు. ఒక విషయాన్ని చూపిస్తాను. అప్పటికి గురువులు ఉన్నారు. ఎవరో? ఈ శాస్త్రులు, పరిచయులు. లోకా సువార్త 11వ అధ్యాయంలోకి వస్తే 52వ వచనం చూడండి. 52వ వచనం చూడండి. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోతిరి, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోతిరి, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగిద్దురు. ఎవరిలో? శాస్త్రులు, పరిశులు. ఈ శాస్త్రులు, పరిశులు ఏం చేస్తున్నారు చూడండి, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోరట. గమనించాలి, అంటే దైవ జ్ఞానం ఏం చెప్పింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, జ్ఞానం చెప్పింది. ఆ జ్ఞానం ఎక్కడికే? క్రీస్తు దగ్గరికి. ఇప్పుడు క్రీస్తు వస్తే కానీ
పరలోకం తీసుకుని అందుకే ధర్మశాస్త్రం బాలశిక్షకుడు ఆయను అన్నమాట ఉంటుంది. అంటే సర్వ దైవ మాటలన్నీ కూడా, సర్వ ప్రవక్తలు ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు గురించి చెప్పబడ్డాయి. క్రీస్తు దగ్గరకు వస్తే కానీ నీకు మోక్షం లేదు కనుక క్రీస్తు దగ్గర రమ్మని చెప్పాయి. కానీ అప్పటికి వీళ్ళు ఏం చేశారు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 23 చూడండి. అప్పుడు యేసు జనసమూహంతో తన శిష్యులతో ఇట్లనెను, శాస్త్రులు పరిశీలు మోషే పీఠ మందు కూర్చుండువారు. వీళ్ళు ఏ పీఠల మీద కూర్చున్నారట? పీఠాధిపతులు. మోసే పీఠం మీద కూర్చున్నారట. పీఠం మీద కూర్చున్నారట. అది అధికారం మీద కూర్చున్న అధికారులు ఫీల్ అయ్యారు తప్ప దేవుని పరిచారకులుగా ఫీల్ అవ్వలేదండి. వీళ్ళు దేవుని సేవకులుగా ఫీల్ అవ్వలేదు. గమనించాలి. నేను ఒక్క మాట అడుగుతున్నా, మరి అధికారిగా ఫీల్ అయ్యేవాడు ఎలా లోబడతాడో దేవునికే లోబడలేదు. దేవుడిచ్చిన జ్ఞానం అంతా లోకానికి సమానంగా ప్రకటించండి, న్యాయం తీర్చండి అంటే వారిలోనే ఏమనుకోకుండా జ్ఞానమను తాళొచ్చుకుని అంటే క్రీస్తు దగ్గర రానివ్వకుండా వారందరూ వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. వాళ్ళందరూ వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసిన వీళ్ళ చెప్పిన మాటలే గొప్పవని, వీళ్ళ చెప్పిన విషయాలే గొప్పవని ఏమనుకుని ఈ గురువులు గొప్ప గురువులుగా వాళ్ళందరూ వీళ్ళ కాళ్ళ మీద పట్టుకునేంత స్థితికి అంటే దిగజార్చే స్థితికి చేసి పడేసారంటే. కానీ పరమ గురువు అని యేసుప్రభు గురించి చెప్పని చూసారా? ఆ పరమ గురువు చెప్పిన యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? పరలోక రాజ్యములో ఎవడ గొప్పవాడయ్యా అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడని చెప్పటం కాకుండా తన శిష్యులను పాదాల కడిగి, గమనించాలి, తన శిష్యులను పాదాల కడిగి నేను ఎంత తగ్గించుకున్నాను, మీరు ఎంత తగ్గించుకుంటే కానీ మీరు పరలోకం చేరలేరని శిష్యులకు పరసంబంధమైన విద్యను జ్ఞానమును వారికి బోధించి నేను ఎలా తగ్గించుకున్నానన్న మాదిరి వారికి చూపించి మీరును అలాగే తగ్గించుకుని సర్వలోకానికి వెళ్ళి మీరు బోధించి మీరు తగ్గించుకుని జీవించండి. ఈ మాటలు ఎవరైతే వింటారో, ఈ మహాజ్ఞానం ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే పరలోకములో వారికి ఈ యొక్క స్థానం దక్కిద్దని చెప్పడం జరిగింది. కనుక ఎవరిని బలవంతంగా ఒప్పించేది కాదు, ఎవరిని ఏమనుకోకుండా బలాత్కారంగా లాక్కుని నమ్ముతారు లేదా అయితే డబ్బులకి ఆకర్షించే బోధ అయితే కాదు. కానీ క్రైస్తవ లోకంలో కూడా అంటే అబద్ధ బోధలు ఉన్నాయి, డబ్బుకి తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. లేవని మేము అంటారు సుమా. కనుక తప్పుడు బోధ తప్పే. ఎప్పటికైనా ఒక మాట చెప్తున్నానండి, సంసారి వేసే. కనుక గమనించాలి. నేను ఎందుకు ఈ మాట పడుతున్నానంటే డబ్బుకే దైవజ్ఞానాన్ని డబ్బుకు అమ్ముకున్నవాడు అలాంటి వాడే. కనుక నమ్ముకున్నవాడు సంసారి లాంటి వాడు. కనుక ప్రభుని నమ్ముకున్నవారు గొప్పవారయ్యారు, ప్రభుని నమ్ముకున్నవారు దరిద్రులయ్యారు. కనుక ఉరు పెట్టుకుని చచ్చిపోయారు. కనుక అర్థం చేసుకొని దయించి ఇప్పుడు పరలోక విద్యను మనకు నేర్పటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. పరలోక విద్య, ఈ లోక విద్యలు సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే పరలోకానికి వెళ్ళా. గమనించాలి. ఇప్పుడు పరలోకానికి కావాల్సిన ఐగుప్తు సకల విద్యలు కాదని కావాల్సింది దైవ జ్ఞానం కావాలి, దేవుని దేవుని యొక్క విద్య కావాలి. దేవుని యొక్క విద్య ఏంటి? నీ ఆత్మ నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలంటే ఆ ఆత్మకి ఏం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడ ఉందో తెలుసా? వాక్యంలో ఉంది. కనుక యేసుక్రీస్తు బోధించాడు, మాదిరి చూపించాడు, సమాధి చేపడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి అందరూ చూస్తుండగా ఆత్మగా ఆయన తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళాడు. పరలోకం నుండి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు. పర సంబంధమైన విషయంలో చెప్పాడు తప్ప భూ సంబంధంగా ఎకరాలు కొనండి, ధనాలు కొనండి, అక్రమంగా సంపాదించండి అని ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన విషయాలు ఎక్కడా చెప్పలేదు యేసుప్రభు. కనుక పర సంబంధమైన విషయం అంటే పరలోకంలో ఉండే విషయం శాస్త్రవేత్తలు ఎలాగైతే మన కంటికి కనబడే విషయాలు ఎలాగైతే చెప్తే నమ్మారో గమనించాలి. అలాగే యేసు ప్రభుని కూడా నమ్మడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన ఎక్కడ విషయాలు చెప్పడానికి రాలేదండి. ఆయన పరసంబంధమైన విషయాలు, పరసంబంధమైన జ్ఞానం చెప్పడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కనుక అన్ని విద్యలు సంపాదిస్తున్న మీరు పరలోకం వెళ్ళాలి అంటే మీ ఆత్మ శాశ్వతంగా యుగయుగాలు తండ్రిని దేవునితో మీరు ఉండాలి అంటే ఈ విద్యను భూమి మీద ఉండగా మీరు సంపాదించుకోండి. ఆ విద్య దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానం. ఆ వాక్యాన్ని బోధిస్తున్న సేవకుల దగ్గరికి వెళ్ళండి. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, ఆనాడు శిష్యులు ఉన్నారు, ఈనాడు కూడా దేవుని సేవకులు ఉన్నారు. కనుక ఎవరు యథార్థంగా చెప్తున్నారన్న విషయాలు కూడా వెతుక్కోండి. ఎందుకంటే ఏ కాలేజీలోకి వెళ్తే మంచి జ్ఞానం వస్తుందో అని మీ ఆస్తులన్నీ కూడా అమ్మేసి మరి మీ బిడ్డలు చదివిస్తున్నారు కదా. అలాగే మీ పరలోకం వెళ్ళాలంటే అవసరమైతే మీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోండి. అంటే మరోలాగా అపార్థం చేసుకోండి సుమా. అది అండ్ ఇప్పుడు వాడికి ఏదో ఉద్యోగం లక్షలు తీసుకుని వచ్చి వాళ్ళ పాదాల కింద పాడేస్తున్నారు. కనుక ఈ లోక సంబంధమైన విషయాలకి అంతా మీరు పెట్టుబడులు పెడుతుంటే
దైవ సంబంధం కోసం అవసరమైతే మీకు ఏది అడ్డు వస్తుందని పక్కనెట్టి దైవ సంబంధమైన విషయాల దగ్గర రండి. కనీసం ఇది ఎందుకో తెలిసి ఆయన ఉచితంగానే ఇచ్చాడు, దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఎందుకో తెలుసా, గమనించాలి. ఆయనకి అక్కడ ఒక విధంగా చెప్పాలి, గొప్పవారు ఉండాలని కోరుకుంటలేదంటే ఆయన దరిద్రులు దీనులు కూడా ఉండాలని కోరుకున్నాడు. కనుక దీన్ని రేటు పెట్టలేదు. కానీ దీని రేట్ ఏంటయ్యా అంటే ఒక్కటే, మన బైబిల్ కొనుక్కోండి, లేదా కొనుక్కునే స్థితి లేదంటే ఎవరైనా ఇస్తారు. కానీ సమయాన్ని ఇవ్వండి, దేవుని పని కొరకు సహకరించండి. కనుక దీన్ని మాత్రం నమ్ముకోండి తప్ప అమ్ముకోకండి. కనుక లోక విద్యలు కేవలం తింటడం పోతుంది. పరలోక విద్య, దైవ జ్ఞానం ఇక్కడ మనం ఎంత సంపాదించుకుంటావో పరలోకంలో మనకి ఆ స్థలం మనకి ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. కనుక పరలోక విద్యకు పరమ గురువు క్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ఆ పరమ గురువు తన్ను తాను తగ్గించుకుని శిష్యులు పాదాలు కడిగి మార్గాన్ని చూపించిన మహానుభావుడు. కనుక ఆ ప్రభుని అందరూ కూడా తెలుసుకోవాలంది మా ప్రయాస, మతం మాత్రం కాదు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.